ఎవరున్నాడు ఊరోళ్ళు ఎవరున్నారు ఇంకా ఇలాంటి ఊరోళ్ళేనా? నమస్తే పెద్ద మనిషి, చదువుకున్న లెక్క కనబడుతున్నారు మీరు. ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంది? ఇది ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఎవరికి ఓటేయాలని మీరు చెప్తున్నారు? అంటే మీ అభ్యర్థి కాదు, ఎట్లాంటి వాళ్ళకి ఓటేయాలని మీరు కోరుకుంటున్నారు? మంచి చేసిన వాళ్ళకి వేయాలి. మంచి చేసిన వాళ్ళకి వేయాలి. మంచి చేసిన వాళ్ళకి వేయాలి అంటే ఎట్లా ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? అంటే ఆయన గుణగణాలు చూస్తారా? ఏం చూసి ఓటేస్తారు? గుణగణాలు చూసి వేస్తాం. ఓకే, గుణగణాలు చూసి వేస్తాం. ఊరు కావాలి, డెవలపింగ్ కావాలి, ఊరు డెవలప్ కావాలి, అంతే అంతే కదా. మా మంత్రి గారు మొత్తం డెవలపింగ్ చేసిండు, ఊరు మంచి చేసిండు. మంచి చేసిన వాళ్ళకి ఓటేయాలి. మరి మంత్రి ఇదేం పని? ఇది వ్యవహారం అంతా ఏంది? ఇవి చేసిన వాళ్ళు ఎవరు? ఇది ఎవరు చేసిరు? ఎవరు చేయలే. మరి ఇప్పుడు ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసింది ఏంది? ఎవరు చేయలేదా? వాళ్ళకు క్రియేట్ చేసుకోరు. అంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ తీసుకపోయారా? అంతా క్రియేట్ చేసుకోరు. అంటే ఇంట్లోనే ఉన్నాడు ఆయన? ఇంట్లో ఉండు. ఇంట్లో నువ్వు చూసినావా ఇంట్లో ఉన్నది? అంటే నువ్వు చూసినావా? నేను చూసినా కదా, సీసీ ఫుటేజ్ చూసినా నేను కూడా చూసినావు. ఏం చూసినావు? ఆడ లేడు, ఆయన ఇంట్లో ఉండు. ఏడున్నాడు? ఊర్లో నగరకాలు ఉండు, ఆయన ఇంటికాడ. నగరకాలు ఉన్నాడు? అవును. నగరకాలు ఉంటే మరి ఊరంతా తిప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఎట్లా రాయించారు? మరి వాళ్ళే తీసుకుపోయి ఎట్లా దించారు? భాష ఆయన రామరెడ్డి ఇంట్లోకి ఎట్లా ఆయన తీసుకుపోయిండు. ఆయన పోయిండు. గట్టిగానే వేసినట్టున్నావుగా పొద్దుగాలని. అవునా, వేస్తాము. నువ్వేం చేస్తావు? నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి కదా, నువ్వు బాధితుల పక్షాన్ని నిలబడాలి కదా. నువ్వు ఎందుకు ఈ ఊరే కదా మీది? అవును. ఏం పేరు? ఏ పేరు అయితే నీకేందుకు చెప్పరా? అదే పేరు. నా పేరు చెప్పండి, నీకు అవసరమా? ఎవరైనా రెడ్డి గారేనా? వెరీ గుడ్. ఏందమ్మా ఏంది ఇది? సో సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు గతంలో ఒకరు చంపిర్రు, తర్వాత ఇంకొక ఈ సిచ్యువేషన్ అనేది రేపు ఇంకోటి దగ్గరికి వస్తుంది. ఇంత ఘోరంగా జనం ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటుండు? ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉండి క్రెడిట్ కోసం పనిచేసిందని అంటున్నాడు. పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, పోలీసులు లెటర్ రాయిస్తారు, ఇవన్నీ జరిగినాయి కదా, మరి ఇవన్నీ ఎవిడెన్సే కదా. అందుకే మనం మారాల. ఎవరామె? ఏమైందమ్మా? మిమ్మల్ని కూడా బెదిరించిరా? ఏమన్నారు? ఎవరు? మీ వాళ్ళ అమ్మ? నువ్వు ఏమన్నారు? వచ్చి ఇంటి కూరుకొచ్చిర్రు, నేను ఇంట్లో ఉన్నా. ఇంటి కూరుకొచ్చి ఆయన అన్నాడుగా సందీప్ రెడ్డి మాట్లాడతాడంట, ఆ పాటు సెల్లు బట్ట అన్నాడు. అంటే ఎందుకు అని అంటే ఎందుకో మాట్లాడతాడంట పాట. ఎవరు ఇచ్చారు సెల్లు? గా రెడ్డి ఆయన అబ్బాయి. ఏం పేరు? సైదిరెడ్డి. సైదిరెడ్డి నీకు వచ్చి ఫోన్ ఇచ్చిండు. ఫోన్ నువ్వు తీసుకున్నావు, ఏం మాట్లాడినావు? మాట్లాడంగానే ఎందుకని అంటే మేము మాట్లాడతాడంట పాట అన్నాడు. అని అన్నాడుగా మీ ఓడికి మేము ఫోన్ చేసినా ఆమె మీ కోడల్ని రావద్దని నా మీసం వేస్తానికి నేను రావద్దని ఫోన్ చేసినా కానీ మీ ఓడు రాని అని అన్నాడు. కానీ మళ్ళీ ఫోన్ చేసి ఆమె చెప్తానన్నాడా, వాళ్ళ కారు మీద తీసుకొని వస్తారు, వాళ్ళ కారు మీద తీసుకొని వస్తారు కానీ నువ్వు వేయనియక అన్నాడు. వేయనియక అంటే మరి అడొద్దంటే ఊకుంటుంది కదా, రాదు కదా, మరి మా ఓనికి ఫోన్ చేయి అడుగుతా మరి వాళ్ళు ఏమనుకుంటారు అని నేను అంటే ఆ ఫోన్ కలుస్తలేదు. ఇక ఇంకేరే వాళ్ళతో చేపించినా ఆ ఫోన్ కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ ఉంది కదా అని ఇవన్నీ ఇక తీసుకొని వస్తారు కార్లో. ఇటు తీసుకొని వస్తుంటే ఇక పోయి గుంజుపో నీ కోడల్ని, ఏం పోయి గుంజుపో, నీకేం భయం లేదు గుంజుపో అంటారు. ఆయన హలో ఆయన ఉన్నాడుగా, ఆయన ఎవరు దాడి చేయలేదట, ఆయన ఇంట్లోనే ఉన్నాడట. ఆయన చెప్తున్నాడు వాడు బండి మీద ఉన్నాయన, ఆ బండి మీద ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఫోన్లు చేస్తున్నాడు అందరికి. గుంజుపో అంటే ఇక అందరూ వెంట వస్తురుగా పెద్దోళ్ళు సార్, అందరు పెద్దోళ్ళు వెంట వస్తారు. వాళ్ళ ముందర పోయి నేనేం గుంజామని నెయ్యొద్దని అని ఇక నేనేం సపోర్ట్ చేయలే. అట్లయితే అట్నే అయింది. ఎవరు అంటారు కదా, ఎందుకమ్మా నీకు ఒక పిల్లగాడు ఇద్దరు ఆడపిల్లలు, ఇక సర్పంచ్ని అట్లా చేసిండు అంత ఉన్నోన్నే, ఈ పిల్లగానికి ఎందుకు పురుగు పూసి దీని పుట్టలు ఉండక ఈ పిల్లగానికి ఎందుకని మంది అందరు అంటారు జనం మీద. ఓకే, ఏమమ్మా ఇదే ఊరా మీది? ఏంది ఇదంతా గొడవ లొల్లి అంతా? మీకు తెలియదా? ఓటు ఉందా? అదే చెప్పరాదు మరి. ఓటేజ్ బాగుపడోళ్ళు లేరా? అక్కర కోసానికి ఆడుకుంటారు జనాల. అక్కర తీరినాక పోలీస్ స్టేషన్ కాడిపోతే ఆయన పక్క బల కొడుతుంటే లెక్క చూసుకోవాలి. ఎందుకు పోతున్నావు? నువ్వన్నా చెప్పు, అదే ముచ్చట చెప్పమ్మా, అదే ముచ్చట చెప్పు. ఓటు వేయొద్దా? మంచి వాళ్ళకి వేద్దామా, పైసలు ఇచ్చిన వాళ్ళకి వేద్దామా అమ్మ ఓటు? 500 గుద్దుతాడు, అప్పుడు అమ్ముడు పోయి తెచ్చి పెడతామా? డబ్బులు తీసుకోనా ఓటేసి వేయకుండా? వేయవా? పైసలు ఇస్తున్నారా అమ్మా? ఇస్తారటగా ఈసారి గట్టిగానే.
ఏమో సారు లోకం అంత అట్టనైతే దేశం మీద అట్టు నడిస్తే మనకు కట్టినాం. మరి ఊరోళ్ళని ఇట్లా ఇట్లా కరెక్ట్ కాదు కదమ్మా, ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోయి. మాకు తెలియదు సార్, నాకు చెవులేని రావు. చెవులేని రావా? ఒక చిత్తం. ఆయన ఎవరైనా గోవర్ధన్ రెడ్డి అట. మార్కెట్లో పెట్టి ఏమైంది ఏమైంది ఏమైంది? ఎవరు ఏమంటుండు? ఎవరిని దేనికి బెదిరిస్తున్నాడు? ఎవరు బెదిరించారు? కాదు, ఈయన ఏమంటాడు, ఆయన అట ఇంట్లోనే ఉన్నాడు నకరేకల్లా, కానీ ఎవరు కిడ్నాప్ చేయలేదట. ఈయన చెప్తున్నాడు ఎవరు కిడ్నాపే చేయలేదట. ఆయనే మరి ఇన్వెస్ట్, ఆయన డిటెక్టివ్ ఆఫీసర్ ఆయన. ఏమో మరి తెలియదు మరి. తెలుసా కిడ్నాప్ చేసినా లేదా మీకు తెలుసా? మరి తెలియదు కిడ్నాప్ చేయలేదని ఎట్లా తెలియదు. మరి అన్నావు కదా, నేను చేయలేవా ఆయన ఇంట్లోనే, నా వీడియోలో అన్నావు కదా, రికార్డ్ అయింది అంతా. ఇప్పుడు తెలియదు అంటున్నావు కదా, అట్లా మాట్లాడొద్దు కదా, ఉన్న విషయం మాట్లాడాలా. నువ్వు కూడా ఈ ఊరు అయినవే కదా, నువ్వు తప్పుగా ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఇదే ఊర్లో ఉండాలి కదా, తప్పు కదా. నువ్వు నాతో ఏమన్నావు? కిడ్నాప్ చేయలేదు అన్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆయన, గ్రామ అధ్యక్షుడు. ఇప్పుడు రఘుతో మాట్లాడిన విజువల్ లా క్లియర్ కట్ గా చెప్పిండు. ఆయననే చూసినట్టుగా ఈయననే సెక్యూరిటీ ఈయననే పెట్టిరేమో మరి. ఇంట్లోనే ఉన్నాడు, అదంతా క్రెడిట్ కోసం చేస్తున్నారు అంటాడు ఆయన. మరి ఏం అవన్నీ ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు కదా, అవన్నీ తీసుకొచ్చి పెడితే అవన్నీ చెప్పండి. మీరు మీ ఆలోచన కూడా చెప్పండి. ఏం చెప్పండి? ఇక్కడ ఏం జరగలేదండి, ఏం చేయముందుకే ఎందుకో ఇలాంటి. ఒక్క నిమిషం అమ్మా, మీకు కూడా అవకాశం ఇస్తాం అమ్మా. మీకు కూడా సందీప్ రెడ్డి మీద లేనిపోని అన్ని బురద తల్లి, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి మొత్తం కావాలని, ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డికి బ్యాడ్ నేమ్ రావాలి, ఇటు సందీప్ రెడ్డి బ్యాడ్ నేమ్ రావాలి, ఇవన్నీ అనుకొని మొత్తం మీడియా వీళ్ళని వాళ్ళని ఆ ప్రెస్ వాళ్ళని ఈ ప్రెస్ వాళ్ళని వచ్చి ఊరిని తిరగడం అనగా చేస్తున్నాండి. మొత్తం ఏం లేదు అలా. మరి ఏం లేదు, మరి ఏముంది అలా చెప్పండి. ఏమీ లేనప్పుడు కిడ్నాప్ ఎందుకు చేసిరమ్మా? ఎవరు చేసిండు? సందీప్ రెడ్డి చేసిండు అనండి. కిడ్నాప్ సందీప్ రెడ్డి చేసిండా? సందీప్ రెడ్డి చేసిండా? ఎవరు అంటే మీ మనసు ఎవడన్నా మనిషి అన్నాడు? ఎవరమ్మి? కాదు, ఇప్పుడు మీ ఆయనే కదా గోవర్ధన్ రెడ్డి, ఆయన 2 మాటలు మాట్లాడండి. కిడ్నాప్ చేయలేదు, క్రియేట్ చేసిర్రు, క్రెడిట్ కోసం చేసిర్రు, ఆయన నకరేకల్ ఇంట్లోనే ఉన్నాడని మాట్లాడిరు. ఆగమ్మా, తర్వాత ఏమన్నా అడుగు, నాకు తెలియదు అంటుండు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రోడ్డు మీదకి వస్తే ఎట్లా? వాస్తవం తెలుసుకొని రావాలా? ఆయన ఏమంటుండు? మీ ఆయనే కదా ఆయన. ఆయన తెలియదేమో, నేను తెలుసా? మీకు ఎట్లా తెలుసు చెప్పు? తెలియాలనుకుంటే ఏమంటారయ్యా చెప్పు? తెలియాలనుకుంటే ఏమంటారు? మాట్లాడాలి, బజార్కి ఎందుకు రాలేదు, ఇంట్లో నుంచి ఎందుకు పోయినా అంటదాటి. ఇడికే వచ్చినాం కదా మేము. చెరువు మట్టి అమ్ముకున్నాను రుజువు చెప్పిస్తారా అండి? చెరువు మట్టి అనుకుంటున్నారా? చెరువు మట్టి అమ్ముకున్నాను కదా, చెరువు మట్టి అమ్ముకున్నట్టు రుజువు చెప్పాలి. చెరువు మట్టి అమ్ముకున్నాను చెప్పండి, చెరువు మట్టి అమ్ముకున్నట్టు చెప్పండి. విజయారెడ్డి ఎటు చచ్చిపోయాడు? విజయారెడ్డి
మేము చూసినాం విజయరెడ్డి చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఊరి పోయినా నేను లేను. నేను లేను ఊరి పోయినా ఇప్పుడు ఈడ ఉన్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు నువ్వు ఉచ్చపోసుకుంటా భయపడలే? నువ్వు భయపడలే? ఆ రోజు నువ్వు భయపడలే? నువ్వు భయపడ్డావా? భయపడలేదా? అప్పుడు ఎక్కడున్నావు? విజయరెడ్డిని చంపించింది ఎవరు? ఎవరు చంపింది? ఎవరు చంపింది? ఎవరు? మూత్రం తాగించడం కరెక్ట్ అమ్మా? అది నిజం కాదండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్పమ్మా, ఏం జరిగిందో? బీసీలైన మనుషులే, ఎవరైనా మనుషులే, ఎవరైనా మనుషులే, ఈ కులాలు అగ్ర కులాలు క్లోజ్గా ఈయన మాటగా ఆయన మాటగా సంబంధం లేదు. మీ ఆయనని సెట్ చేయి అమ్మా. నువ్వు ఫస్ట్ మీ ఆయనని సెట్ చేయి. మీ ఆయనని సెట్ చేయి. ఏంది మీ వాళ్ళు రెడీ చేస్తారు? కాదమ్మా, మీ వాళ్ళు రౌడీ చేస్తారు, మీరు రౌడీ చేస్తారు. మీ ఇంట్లో రాజకీయం చేస్తారు అమ్మా. నువ్వు మన బిడ్డ, రౌడీజం చేస్తున్నారు ఘోరంగా. ఆటోలు రౌడీ చేస్తారు ఇక్కడ దారుణంగా. ఏం కదా వాళ్ళ తాత జయజామలు వచ్చా మేము ఐక్యతంగా యాదవులందరూ నిలబడ్డాం. బీసీ బిడ్డ ఒకటి మన ఐక్యతంగా కొట్లాడు. ఖబర్దార్ బీసీ వ్యతిరేక శక్తులారా! ఇంతమందిలో మీరు ఆడోళ్ళు వచ్చి ఇంతమంది ఉన్నప్పుడే ఆడోళ్ళు రౌడీజం చేయడానికి వస్తారు. వాళ్ళు ఇది మంది లేకపోతే కిడ్నాప్ చేయడానికి దొంగ మాటలు నవాబాలు అనుకుంటున్నారు. అయింది మీరు ఏమన్నా కాలం మారాలి. ఇంకా మీ పిల్లల కాలం అనుకోకూడదు. బీసీ బిడ్డల కాలం ఇది. 100% బీసీ బిడ్డల కాలం. ఇంతమంది సపోర్ట్ ఉన్నా మీరు అందరు ఉండాలి. మీరు అందరు ముందు ఉండే ఆ బిడ్డను గెలిపిస్తేనే మీకు విలువ ఉంటుంది ఈ ఊరుకు. లేకపోతే 100% మరి మునగాలం
ఇప్పుడు మీరు సో సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం విషయం అంతా తెలుసుకొని ఆడోళ్ళను పురమాయించిండు. ఇప్పుడు ఆమెతో నేను మాట్లాడినా, ఆమె గొడవ చేస్తున్నాము ఒక లేడీ, ఆయన భర్తతో నేను మాట్లాడినా. భర్త అంటుండు ఫస్ట్ ఏమో నాకు తెలుసు ఆయన ఇంట్లోనే ఉన్నాడు, కిడ్నాప్ చేయలేదు అని అన్నాడు. మళ్ళీ తర్వాత అందరు గుమిగూడేసరికి లేదు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఆ కిడ్నాపే జరగలేదు అంటుంది. ఎంత దుర్మార్గులు వీళ్ళు, ఒక్కడే పరిపాలించాలండి గ్రామాన్ని. ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ లాగా ముందుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి తక్షణమే దీనికి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ ఆలోచన చేస్తారో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి. ఇక్కడ ఆ నాగలక్ష్మిని యునానిమస్గా ప్రకటించాలి. ఎవరైతే సందీప్ రెడ్డి తనని కిడ్నాప్ చేసిండో తనని తీసుకెళ్లి లోపల పడేయాలి. ఏం అన్యాయం ఇది? మొత్తం ఎగబడుతున్నారు జనాల మీదకి. ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు? కాదమ్మా, కాదు కిడ్నాప్ చేసి వీళ్ళు ప్రశాంతంగా ఇంట్లో సీరియల్ చూసుకోకుండా అనవసరంగా బయటకు వచ్చి ఆడవాళ్ళ రౌడీస్ అని చేస్తున్నారు. ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం. ఇప్పుడు ఒకవేళ అదే యాదగిరి కిడ్నాప్ అయ్యి చంపబడితే వీళ్ళు అదే మాట మాట్లాడే వల్ల ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ నిర్వహించాల్సిందే. ఎవరి ప్రచారం వాళ్ళు అయ్యేటట్టుగా, సాఫీగా ఎలక్షన్ జరిగేటట్టుగా ఎలక్షన్ కమిషన్, పోలీసులు నిర్ణయం తీసుకోవాలి. అసలు వాడిని ఈ పార్టీకి అరెస్ట్ చేసి గొడవే ఉండేది కాదు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, ఇంతవరకు అరెస్టే లేదు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.